ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనం నుంచి, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించున్నావు. నీ వద్ద జీవపు ఊట గలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచున్నాము. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చూసినట్లయితే, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. దేవుని కృప ఎంతో అమూల్యమైనది, శ్రేష్టమైనది. అది క్షేమము, మేలు. ఆ కృపలో ఏముంది? క్షేమం ఉంది, మేలుంది, ఆశీర్వాదాలు ఉన్నాయి. అలాగే శాశ్వత ప్రేమ ఉంది, శాశ్వత కరుణ ఉంది, కనికరం ఉంది, ఇంకా జీవం ఉంది. అన్నీ ఉన్నాయి అందులో. కృపలో ఎంతో అమూల్యమైనది కృప. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. ఈ ప్రపంచంలో నలుదిశలా ఎంతోమంది ఎవరిని ఆశ్రయించారు? రెక్కల నీడను, దేవుని యొక్క రెక్కల నీడను ఆశ్రయించారు. ఎందుకు ఆశ్రయించారు? ఆ రెక్కల నీడలో చల్లదనం ఉంది, క్షేమం ఉంది, మేలుంది, ఆశీర్వాదం ఉంది. అనేక మంది దేవుని యొక్క రెక్కల నీడను ఆశ్రయించే వారుగా ఉన్నారు. మరి ఆ రెక్కల నీడలో నువ్వు నేను కూడా ఉంటున్నాము. మనం కూడా దేవుని యొక్క రెక్కల నీడను ఆశ్రయించిన కారణాన్ని బట్టి మనము ఈ స్థితిలో ఉన్నాము. దేవుని యొక్క కృప మనపై ఉన్న కారణాన్ని బట్టి మనము ఈ పరిస్థితిలో ఉన్నాం. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించున్నావు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన మనకు ఎన్ని ఆహార పదార్థాలు ఉన్నా, ప్రతిరోజు కొంతమందికి వెజ్ అంటే ఇష్టం, కొంతమందికి నాన్ వెజ్ అంటే ఇష్టం, కొంతమందికి ఫ్రైడ్ రైస్లు అంటే ఇష్టం. ఇలాగా రకరకాల ఇష్టాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. అందరికీ ఒకే రకమైన ఇష్టాలు ఉండవు. కొంతమందికి ఆకుకూరలు అంటేనే ఇష్టం, కొంతమందికి పండ్లు అంటేనే ఇష్టం. ఇలాగా వారి వారి యొక్క మనసును బట్టి, వారి యొక్క పరిస్థితులను బట్టి వారు ఇష్టపడుతూ ఉంటారు. వారి యొక్క కోరికలు అలాగుంటాయి. మరి అన్నీ ఉన్నప్పటికీ ఏం కావాలి? దేవుని యొక్క ఆత్మ మనపై లేకపోతే సమృద్ధి ఉంటుందా? దేవుని యొక్క కృప మనతో లేకపోతే సమృద్ధి ఉంటుందా? ప్రియమైన నా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క నీడలో మనం ఉండకపోతే సమృద్ధి ఉంటుందా? మన జీవితాలకు సమృద్ధి, మన ఆత్మకు తృప్తి ఉండాలంటే ఏం కావాలి? దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేవారంగా ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళే వారంగా ఉండాలి. దేవుని ఆరాధించే వారంగా ఉండాలి. దేవుని యొక్క శరీర రక్తంలో పాలు పొందే వారంగా ఉండాలి. నెలకొకసారి వెళ్ళి తీసుకోవడం కాదు, ప్రతి వారం దేవుని సన్నిధిలో ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనము తీసుకునే వారంగా ఉండాలి. ఈ రీతిగా ఉంటే మన యొక్క ఆత్మకు ఎంతో సంతృప్తి. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఆత్మకు మాత్రమే కాదు, మన అవసరాలన్నీ దేవుడు తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఆత్మ ఎప్పుడైతే బలంగా ఉంటుందో, ఎప్పుడైతే మన ఆత్మ దేవుని యొక్క నీడలో ఉంటుందో, మనము ఎప్పుడైతే ఆయన కృపలో ఉంటామో, ఆయన రెక్కల నీడను ఆశ్రయించి ఆయన రెక్కల నీడలో ఉంటామో, ఏం జరుగుతుంది? సమృద్ధి. ఎక్కడ సమృద్ధి? ఆత్మకు సమృద్ధి, ఇంట్లో సమృద్ధి, అంతా సమృద్ధి, అన్ని ఆశీర్వాదాలే. నీ ఆనంద ప్రవాహంలో నుండి నీవు వారికి త్రాగించున్నావు. దేవుని యొక్క మందిరంలో ఏముంటుంది? ఆనంద ప్రవాహం ఉంటుంది. చూడండి, నీ వద్ద జీవపు ఊట గలదు. అది ఏ ఊట? జీవపు ఊట. మరి ఆ ఊటను మనము తీసుకుంటున్నామా? ఆ జీవపు ఊటలో ఉన్న నీటిని మనం త్రాగుతున్నామా? ఆనంద ప్రవాహంలోంది నీ వారికి త్రాగించున్నావు. దేవుడు ప్రతి ఒక్కరికి ఆనంద ప్రవాహంలోని జీవజలపు ఊటను ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మరి దాన్ని మనం స్వీకరించే వారంగా ఉన్నామా? దాన్ని త్రోసివేసే వారంగా ఉన్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆనంద ప్రవాహంలో ఉంది మనము త్రాగే ఒక అనుభవం ఉండాలి. అది త్రాగే కొద్దీ మనకు ఏంటది? మన యొక్క జీవముకు, మన యొక్క ఆత్మకు ఎంతో సమృద్ధి.
మనకు జీవము, మన కుటుంబ సభ్యులకు ఆశీర్వాదము, మన ఇంట్లో ఆశీర్వాదాలు దేవుడు నిండుగా మెండుగా అనుగ్రహిస్తాడు. నీ వద్ద జీవపు ఊట కలదు. ఆయన దగ్గర ఏముంది? జీవపు ఊట. ఆ ఊట దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? ఆ ఊటను ఆస్వాదించాలి. నీ వెలుగును పొంది మేము వెలుగు చూచున్నాము. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగును పొంది మనము వెలుగును చూచే వారంగా ఉండాలి. ఆయన వెలుగును పొందకపోతే, ఆయన వెలుగును మనం ప్రేమించకపోతే ఈ యొక్క ఏం జరుగుతుంది? చీకటి అంటే ఏంటి? ఏ అంధకార చీకటి శక్తుల దురాత్మల ప్రభావము ఉన్నాయా లేవా? ఉన్నాయి. లేవంటానికి లేదు, బైబిల్లోనే ఉంది. ఆకాశ మండలం మందు ఉన్న దురాత్మల సమూహంతో, మనుషులతో కాదు మనం పోరాడవలసింది. ఏడుతో పోరాడాలి? వాడితో పోరాడాలంట. మరి అవి మన దగ్గరకు రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? వెలుగును పొంది వెలుగును చూచే వారంగా ఉండాలి. అప్పుడు చీకటి దరిదాపుల్లో ఉండదు, ఏది మన దగ్గరికి రాదు. ఎందుకంటే గొప్ప దేవుడు మనకు వెలుగుగా ఉన్నాడు కాబట్టి. ఆయన ముందర ఏం నడుస్తుంది? అగ్ని నడుస్తుంది. అగ్ని వంటి దేవుడు ఆయన ముందు అగ్ని నడుస్తుంది. ఆయన మన ఇంట్లో ఉంటే అగ్ని దహించి వేస్తుంది. మన కనబడిన ప్రతి సమస్యను దహించేదిగా ఉంటుంది. మనము వెలుగు పొంది వెలుగును చూసే వారంగా ఉంటాము. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమగల తండ్రి, కృపగలైనా నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. నీ రెక్కల నీడను ఆశ్రయిస్తూ ప్రభా నాయన, నీ మందిరం యొక్క సమృద్ధి వల్ల ప్రభా తృప్తి పొందే కృపను అనుగ్రహించండి ప్రభా. నీ ఆనంద ప్రవాహంలో నువ్వు త్రాగించున్నావయ్యా. త్రాగే కృపను మాకు అనుగ్రహించండి. ప్రతి వారం నీ సన్నిధికి వెళ్ళి, సమయం ఉన్నప్పుడల్లా నీ సన్నిధికి వెళ్ళి, నీ పాదాలు చెంత చేరి తండ్రి జీవజలపు ఊటను తండ్రి తీసుకునే అనుభవాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. తండ్రి నీ సన్నిధిలో ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రభా. నీ మాట ప్రభా నాయన అవునంటే అవును, కాదంటే కాదు ప్రభా. గొప్ప దేవుడు అయ్యా తండ్రి. నీ మాట మానవుని వంటి మాట కాదయ్యా. గొప్ప దేవుడు అయ్యా తండ్రి నాయన. మేమైతే మారిపోతాం కానీ నువ్వు మారని దేవుడు, మాట తప్పని దేవుడు. నిన్న నేడు ఒకటే రీతికున్న దేవుడు మాకు దొరికావయ్యా. మా జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ నీ వెలుగును మాపై కుమ్మరించి, నీ వెలుగులో మమ్మల్ని ఉంచి కృప చూపుతూ నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకున్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించి నీ దీవులతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటే ఏ స్నామం వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.